హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ ఆటోమేకర్స్ మహేంద్ర అండ్ మహేంద్ర సిన్స్ 1945 నుంచి 2024 మహేంద్ర థార్ రేర్ వీల్ డ్రైవ్ డీప్ ఫారెస్ట్ ఎడిషన్ ఫస్ట్ ఇన్ ద తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి మీకోసం. మహేంద్ర థార్ అనేది మనకు కాంపాక్ట్ ఆఫ్ రోడర్ ఎస్యూవీ విత్ 4 వీల్ డ్రైవ్ అండ్ రేర్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. 2 డోర్ వర్షన్ ఫ్రంట్ ఇంజిన్ తో ఉంటుంది. మహేంద్ర థార్ యొక్క ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో 2010లో MM540 కోడ్ తో 2.5 లీటర్ టర్బో డీజిల్ 105 bhp పవర్ 247 Nm టార్క్ సాఫ్ట్ టాప్ ద్వారా వచ్చింది. 2015లో మనకు చేంజెస్ CRDI ఎయిర్ బ్యాగ్ ABS స్టాండర్డ్లు అయితే వచ్చాయి. 2020లో మనకు సెకండ్ జనరేషన్ కంప్లీట్లీ రీడిజైన్ ద్వారా 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అప్డేటెడ్ ద్వారా న్యూ టెక్ ఫీచర్స్ అండ్ న్యూ డిజైన్స్ తో లాంచ్ అయింది. మహేంద్ర ఇదే తార్ పైన 2023 రేర్ వీల్ డ్రైవ్ ని లాంచ్ చేశారు. ఈ రేర్ వీల్ డ్రైవ్ అర్బన్ యూజర్స్ కోసం, డైలీ యూజర్స్ కోసం అండ్ ఇందులో మీకు 1.5 లీటర్ డీజిల్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు, ఏదైతే XUV300లో చూసాము. ఈ రేర్ వీల్ డ్రైవ్ అనేది మనకు 2 ట్రిమ్స్ లో ఉంది. AX బేస్ వేరియంట్, ఆల్సో LX టాప్ వేరియంట్స్. AX బేస్ మోడల్ మనకైతే హాట్ టాప్ తో 11,34,000 ఎక్స్షోరూమ్ ఉంది. LX డీజిల్ అయితే ఇప్పుడు మీరు చూస్తుంది 12,84,000 ఎక్స్షోరూమ్ ఉంటే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్ గా 16 లక్షల వరకు వెళ్తుంది. ఇదే LX పెట్రోల్లో కూడా ఉంటుంది. ఇది సేమ్ మనకు ఏదైతే నార్మల్ పెట్రోల్ 2 లీటర్ చూసామో దాంట్లోనే వస్తుంది. ఇది 14 లక్షల ఎక్స్షోరూమ్ ఉంటే 17 లక్షల వరకు ఆన్ రోడ్ అయితే ఎస్టిమేటెడ్ గా వెళ్తుంది. నేను చెప్పిన ప్రైజెస్ అన్ని కూడా ఎస్టిమేటెడ్ ప్రైజెస్ మాత్రమే. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కనుక్కోవాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆల్రెడీ VVC మహేంద్ర డీలర్షిప్ వాళ్ళ కాంటాక్ట్స్ యాడ్ చేశాను. ఎనీ టైం మీరు కాల్ చేసి అడగవచ్చు. ఫ్రెండ్స్, మరి చూస్తున్నా కదా, ఏ ఒక్క లగ్జరీ సెగ్మెంట్లో కానివ్వండి ఆర్ఎస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఏ ఎడిషన్ లాంచ్ అయినా, ఏ ఒక్క కొత్త కార్ లాంచ్ అయినా ఎక్స్క్లూజివ్ రివ్యూస్ తీసుకోవడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తుంటాను. ఇదే సందర్భంగా కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేసి అడుగుతూ, అలాగే నోటిఫికేషన్ ఆల్ అప్డేట్స్ కూడా నెక్స్ట్ టైం సర్చ్ చేసిన అవసరం లేదు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ డీప్ ఫారెస్ట్ గ్రీన్ కలర్ అనేది ఆల్రెడీ మనం స్కార్పియోలో XUV3X కూడా రీసెంట్గా చూసాం కదా, ఇప్పుడు తార్ పైన కూడా తీసుకొచ్చారు. ముందుగా ఫ్రంట్ నుంచి చూస్తే మనకు మహేంద్ర లోగో బ్రాండింగ్ అనేది మనకు సెంటర్ ఆఫ్ గ్రిల్ పైన చూడొచ్చు. గ్రిల్ వచ్చేసి మనకు వర్టికల్ స్లేట్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్ ప్లాస్టిక్ ట్రిమ్లోనే ఇస్తున్నారు. ఎలాంటి కాస్మెటిక్ చేంజెస్ ఈ ఎడిషన్లో లేవు. మనకి ఎక్స్టీరియర్ మేజర్గాను హనీ కాంబో ట్రీట్మెంట్గా ఉంది. హెడ్ లైట్స్ చూస్తే మనకు రౌండ్ ట్రెడిషనల్ హాలోజన్ హెడ్ ల్యాంప్ స్టిల్ అలాగే తీసుకున్నారు. ఫెండర్ మౌంటెడ్ టర్న్ ఇండికేటర్స్, DRLs కూడా సేమ్ పొజిషన్గానే ఉన్నాయి. ఫ్లేడ్ వీల్ ఆర్చర్స్, ఫ్లేడ్ ఫెండర్స్ అనేవి చూడొచ్చు. అలాగే సాలిడ్ బంపర్స్ పైన మీకు ఫాగ్ ల్యాంప్స్ కూడా హెలోజిన్ బల్బ్స్గానే ప్రొవైడ్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ కాస్ట్ కటింగ్స్ అనేది ఈ 3 డోర్ వర్షన్లో అయితే ఇంకా నడుస్తుంది రేర్ వీల్ డ్రైవ్లో కూడా. అలాగే బ్లాక్ ప్లాస్టిక్ బంపర్స్ అనేవి ఉన్నాయి. తార్ రేర్ వీల్ డ్రైవ్ నేమ్ ప్లేట్ దగ్గర నంబర్ ప్లేట్ వస్తుంది. తార్ బ్రాండింగ్ అనేది బంపర్స్ పైన కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సాలిడ్ బంపర్స్ అనేవి ఉంటాయి తార్లో ఎప్పుడు కూడాను. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి చూస్తే మనకు బాక్సీ టైప్ ఆఫ్ లుక్స్ అనేవి ఉంటాయి. క్లాంషిల్ అప్రైట్ బోనెట్ డిజైన్స్ అనేవి చూడవచ్చు. మనకు డీసెంట్ కట్స్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. బోనెట్ యొక్క లాక్స్ కూడా మనకు ఎక్స్టీరియర్ నుంచే చూడొచ్చు, బట్ లోపల నుంచి అన్లాక్ చేసుకునే ఆప్షన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. బోనెట్ పైన మనకు వాషర్ జెట్స్ అనేవి చూడొచ్చు. అలాగే మీకు క్లాంప్స్ అలాగే ఉన్నాయి. నార్మల్ క్వాలిటీ వైపర్స్, బాక్సీ ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్ ఏరియా, ఎలాంటి ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి ఈ జనరేషన్లో అయితే ఇవ్వట్లేరు. తార్ యొక్క డైమెన్షన్ 3 డోర్ మీరు ఎయిర్ వీల్ డ్రైవ్ 4 వీల్ డ్రైవ్ తీసుకున్న సేమ్ ఉంటాయి. 4 మీటర్ లెంత్, 1.82 మీటర్ బ్రెత్, 1.85 మీటర్ హైట్, 2.45 మీటర్ ఆఫ్ వీల్ బేస్ అనేది వస్తుంది. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్వి కాబట్టి 226 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంటుంది. 1710 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ ఉంటుంది. 3 టన్ వరకు గ్రాస్ వెయిట్ లాగలుగుతుంది. నా కమింగ్ టు థిక్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి. ఫ్రంట్లో మీకు 16 ఇంచెస్ న్యూ సిల్వర్ అలాయ్ వీల్ సేమ్ డిజైన్ అవే ఉంటాయి. మనకు 2 స్పోక్ 10గా క్రాఫ్టెడ్ విత్ తార్ బ్రాండింగ్ ఇన్సర్ట్స్తో పాటు చూడొచ్చు. సియట్ క్రాస్ ఓవర్ ఆల్ టెరెన్ టైర్స్ అనేవి స్టాండర్డ్లీ ఇస్తున్నారు. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది. 255, 65, 18 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అనేవి కామన్గా అయితే చూడవచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ ఇండిపెండెంట్ డబుల్ విజ్ బోన్ ఫ్రంట్ సస్పెన్షన్గా విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఓవర్ డాంపర్స్తో పాటు స్టెబిలైజేషన్ బార్స్ అనేవి యూజ్ చేశారు ఆఫ్ రోడింగ్ తగ్గట్టుగా. అండ్ అలాగే వీల్ ఆర్చెస్ తగ్గట్టుగా మీకు టర్న్ ఇండికేటర్స్ కూడా ఓల్డ్ స్కూల్గా తీసుకున్నారు. ఇంకొక ఓల్డ్ స్కూల్ డిజైన్లో మనకు రేడియో యాంటీనా కూడా ఫెండర్ మౌంటెడ్గా అలాగే ఉంటుంది. అలాగే మనకు ORVM చూస్తే మనకు బ్లాక్ ప్లాస్టిక్ ORVM ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది, కానీ ఇప్పటి కూడా ఎలక్ట్రిక్ ఫోల్డబుల్గా లేదు. తార్ బ్రాండింగ్ అనేది ORVM పైన అయితే కనిపిస్తుంది. ఇండికేటర్స్ అనేవి ఫెండర్లోనే మౌంట్ చేశారు. బాక్సీ విండ్ గ్లాస్ ఏరియా సైడ్స్ నుంచి ఉంటాయి. రేర్ గ్లాస్ మాత్రం మనకు రెక్టాంగిల్ షేప్లో కొంచెం పెద్దగా అయితే ఉంటుంది సైజ్లో. హార్డ్ టాప్తో స్టాండర్డ్లీ వస్తుంది, సాఫ్ట్ టాప్ ఉండదు రేర్ వీల్ డ్రైవ్లో. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ 57 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, అది కూడా బయట నుంచి లాక్ చేసుకోవాలి. ప్రతిసారి ఫిల్ చేసిన ప్రతిసారి మీరు వెహికల్ దిగి రావాలి. రేర్ కూడా 16 ఇంచెస్ అలాగే సిల్వర్ అలాయ్ వీల్స్తో పాటు తార్ ఇన్సర్ట్స్ అనేవి ఉంటాయి.
రేర్ సస్పెన్షన్ మరి మల్టీ బిల్డ్ రేర్ యాక్సిల్ సస్పెన్షన్ విత్ ఏ కాయిల్ ఓవర్ డాంపర్స్తో పాటు స్టెబిలైజేషన్ బార్స్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేది యూజ్ చేశారు. అండర్ బాడీ నుంచి మీకు ఇలా కనిపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడే. అలాగే రేర్ యాక్సిల్ కూడా క్లియర్గా కనిపించే ఉంటుంది రియల్ ఎగ్జాస్ట్తో పాటు. వీల్ ఆర్చెస్ కూడా చాలా బల్కీగా అండ్ ప్రొటెక్టివ్గా ఉంటాయి బాడీకి. ఈ ఫారెస్ట్ గ్రీన్ ఎలా అనిపించింది కలర్ కామెంట్ చేయండి. ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్, ప్రాక్సిమిటీ లాంటి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సైడ్ ఫుట్ స్టెప్ కూడా మనకు స్టాండర్డ్గానే వస్తుంది రేర్ వీల్ డ్రైవ్ అయినప్పటికీ. ఓవరాల్ సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ఫారెస్ట్ గ్రీన్ అనేది తార్ యొక్క ట్రిమ్స్ అనేవి ఎప్పుడు కూడా 2 ట్రిమ్స్లో ఉంటాయి. ఏఎక్స్ అంటే బేస్డ్ ట్రిమ్ వేరియంట్స్ మనకు స్టీల్ వీల్స్ ద్వారా వస్తాయి. ఎల్ఎక్స్ అనేది టాప్ వేరియంట్స్ కాడికి వస్తుంది. అందులో మనకు టెక్ ఫీచర్స్ యాడ్ అయ్యి ఉంటాయి మీరు చూస్తుంది. డిజైన్ బేస్డ్ అనేది మనకు ఐకానిక్ జీప్ CJ సిరీస్ పైన బిల్డ్ అయింది తార్ అనేది. మహేంద్ర వాళ్ళ అండర్ లైసెన్స్ సిన్స్ 1914 నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఈ డిజైన్ అనేది. సో గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 4 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది తార్. తార్ యొక్క డిజైన్స్ ఎప్పుడు కూడా రగడ్, రియలబుల్, ఆఫ్ రోడింగ్ అండ్ అఫోర్డబుల్ వెహికల్గా ఉంటుంది. ఫ్రంట్ ఫెండర్లో రైట్ సైడ్లో మీకు తార్ బ్రాండింగ్, రేర్ ఫెండర్ పైన రేర్ వీల్ డ్రైవ్ బ్రాండింగ్ విత్ రెడ్ హైలైట్ ఇన్సర్ట్స్తో పాటు చూడొచ్చు. ఇది రేర్ వీల్ డ్రైవ్ అని గుర్తుపట్టడానికి. అలాగే తార్ యొక్క అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే నాసిక్, మహారాష్ట్రలో జరుగుతుంది. మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు ఈ డీప్ ఫారెస్ట్ గ్రీన్ని లాంచ్ చేయడానికి తార్ వాళ్ళ లెగసీ అండ్ అడ్వెంచర్ ఆన్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి అనేది లాంచ్ చేశారు. తార్ యొక్క గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 4 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. కేవలం 2 ఎయిర్ బ్యాగ్ అండ్ ఐసోఫిక్ చైల్సీస్ ద్వారానే. అడల్ట్స్లో 4 స్టార్ రేటింగ్, చైల్డ్ సేఫ్టీ కూడా 4 స్టార్ రేటింగ్ అనేది వచ్చింది. బిల్డ్ క్వాలిటీ అలాగ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు తార్లో రేర్ సీట్స్ సైడ్ ఎందుకు ఇవ్వాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే రేర్ సీట్స్లో మనకు ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్ ఫిట్ అవ్వవు కాబట్టి, గ్లోబల్ ఎన్క్యాప్ వెళ్ళినప్పుడు అంత సేఫ్టీ కాదు కాబట్టి ఓన్లీ మనకు సైడ్ సీట్స్ ఇవ్వకపోవడానికి రీజన్. అండ్ ఫ్రెండ్స్ ఇంకా రేర్ ప్రొఫైల్ని చూస్తే మనకు టెయిల్గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ స్టీల్, అలాగే 16 ఇంచెస్ సియట్ క్రాస్ ఓవర్ ఆల్టైరన్ టైర్స్ ఉన్నాయి. కానీ 3 బోల్ట్స్ మాత్రమే కాస్ట్ కటింగ్లో. సో ఈ మౌంట్ ఉండడం వల్ల కూడా సేఫ్టీగా ఉంటుంది కార్కి. యాక్సిడెంట్ అయినప్పుడు రేర్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా రబ్బర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది కూడా సేఫ్టీగా ఉంటుంది. అలాగే ఫెండర్ మౌంటెడ్ టెయిల్ ల్యాంప్స్ అనేవి అలాగే ఉన్నాయి మనకు బాక్సీ డిజైన్ తార్ బ్రాండింగ్తో. బట్ రివర్స్ లైట్ టర్న్ సిగ్నల్స్ అనేవి స్టిల్ ఇంకా మనకు బల్బ్స్గా ఉన్నాయి. LED టెయిల్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు. సాలిడ్ బంపర్స్ ఉన్నాయి. రిఫ్లెక్టర్, స్టాప్ ల్యాంప్, పార్కింగ్ సెన్సర్స్, రివర్స్ కెమెరా అనేది మనకు రేర్ బంపర్స్ పైన చూడొచ్చు. ఇక్కడ మనకు స్టిక్కర్ ఏదైతే ఉందో దీంట్లో మనకు రేర్ వీల్ డ్రైవ్ అనేది రాసి ఉంటుంది. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కూడా సెంటర్లో కిందనే చూడొచ్చు. ఇంకా మనకు వర్టికల్ డోర్ హ్యాండిల్ అనేది చూడొచ్చు. డిజైన్గా 3 డోర్తో కౌంట్ చేస్తాం. లాక్ సిస్టమ్ మనకు రేర్ టైల్ గేట్ కూడా ఉంది. స్ప్లిట్ వే ఓపెనింగ్ గ్లాస్తో ఉంటుంది మనకు. రేర్లో డిఫాగర్ వచ్చింది కానీ వైపర్ ఇప్పుడు కూడా ఈ సెగ్మెంట్లో మిస్ అవుతుంది. ఇంటీరియర్ ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ద్వారా వస్తుంది. క్లాంప్స్ ద్వారా మనకు గ్లాస్ అనేది ఉంటుంది. రండి ఫ్రెండ్స్ ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాం. సైడ్ వే ఓపెనింగ్ ఆఫ్ టైల్ గేట్ అనేది ఉంటుంది. అది కూడా స్ప్లిట్ డిజైన్గా ఫస్ట్ పార్ట్ అనేది కిందితో ఓపెన్ అవుతుంది. తర్వాత మనకు గ్లాస్ పైన పార్ట్ అనేది స్ప్లిట్గా ఓపెన్ అవుతుంది. అండ్ స్టాప్ ల్యాంప్ అనేది ఓపెన్ ఉంది. హైడ్రాలిక్ ద్వారా మనకు స్ప్లిట్ టైల్ గేట్ డిజైన్ అంటారు దీన్ని చూస్తే. రండి ఇంకా బూట్ గురించి మాట్లాడదాము. అండ్ మహేంద్ర వాళ్ళు తార్లో ఇప్పటివరకు బూట్ అనేది ఎక్కడ కూడా రివీల్ చేయరు. స్పేస్ పరంగా 50 to 100 లీటర్స్ మధ్యలో ఉండొచ్చు. రేర్ సీట్స్ అనేది 50-50గా ఫోల్డ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. నా బూట్ స్పేస్ అనేది అంత ప్రాక్టికల్ కాదు తార్లో. చిన్న చిన్న లగేజెస్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఆల్సో చిన్న సూట్ కేస్ మాత్రమే వస్తాయి. అది కూడా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. బూట్లో ఎలాంటి లైట్ కానివ్వండి, స్టోరేజ్ స్పేస్, 12 hours సాకెట్స్ లాంటివి లేవు. ఒక రోల్ కేజ్ మాత్రం రేర్ నుంచి మీరు చూడవచ్చు. ఇది మనకు ప్రొటెక్టివ్గా ఉంటుంది ఆఫ్ రోడింగ్ చేసే సమయంలో. ఒకవేళ కార్ కనుక రోల్ అయినా కూడా రేర్ ప్యాసింజర్కి అదే ప్రొటెక్టివ్గా ఉంటుంది. నా సీట్స్లో మనకు ఇంతే చూడొచ్చు. స్పేస్ అయితే ఎక్కువగా ప్రాక్టికల్గా లేదు. ఇక్కడే టూల్ కిట్ ఇచ్చేస్తారు. మ్యాటింగ్ అనేది ఒకటి అయితే ఇస్తున్నారు. స్పేర్ వీల్ ఓపెన్ చేసుకోవడానికి టెయిల్ గేటెడ్ మౌంటెడ్గానే ఉంది కాబట్టి ఇది బూట్. సో ఫస్ట్ పైన గ్లాస్ ఫోల్డ్ చేసిన తర్వాత కిందిది టెయిల్ గేట్ సెకండ్ పార్ట్ అనేది క్లోజ్ చేయాలి. చాలా హెవీగా అయితే ఉంటుంది ఎందుకంటే స్పేర్ వీల్ హెవీగా ఉంటుంది కాబట్టి. సో ఇది మనకు ట్రాకింగ్ కూడా యూజ్ చేస్తారు ఈ వెహికల్. ఎందుకంటే గ్లాస్ ఓపెన్ చేసి వేరే ఆపోజిట్ వెహికల్స్ మనము వీడియో రికార్డింగ్ ట్రాక్ కూడా చేసే ఆప్షన్ బాగుంటుంది. తార్ హిస్టరీ యూస్ కూడా 2010లో మనకు D1 2 వీల్ డ్రైవ్, D1 4 వీల్ డ్రైవ్, CRD వేరియంట్స్తో అవైలబిలిటీగా ఉంటుండే. ఓన్లీ సాఫ్ట్ టాప్ ఉంటుండే అప్పట్లో, హార్డ్ టాప్ ఆప్షన్ లేదు. అందులో స్పెషాలిటీ ఏంటంటే తార్లో 7 సీటర్తో వస్తుండే. దాన్ని మనం కన్వర్ట్ చేసుకున్నట్టయితేనూ 2 సీటర్గానే ఉంటుండే. 2018లో మహేంద్ర వాళ్ళు నార్త్ అమెరికాలో కూడా తార్ని అన్వీల్ చేశారు. దాన్ని రాక్సర్ అని పిలుస్తారు. దాని అసెంబ్లింగ్ అనేది మనకు ఆర్బమ్ హిల్స్లో మెచింగాన్లో జరుగుతుండే. నార్త్ అమెరికాలో లాంచ్ చేసిన రాక్సర్ ఒక ఇంజన్ 2.5 లీటర్ డీజిల్ టర్బో 62 bhp పవర్ తీస్తుంది. 4 సిలిండర్స్ ద్వారా 144 lb టార్క్ విత్ 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్తో లాంచ్ అనేది చేశారు. బట్ అంత సక్సెస్ అయితే అవ్వలేదు. రండి ఫ్రెండ్స్ ఇంకొకసారి మనం ఇంటీరియర్లోకి క్విక్లీగా స్టెప్ ఇన్ అనేది అయిపోదాము. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు ఆల్ బ్లాక్ థీమ్ విత్ గ్రే డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ మనకి చూడవచ్చు. ఫ్రంట్లో ఫ్యాబ్రిక్ లెదర్ సెమీ అపాలిస్టీ సీట్ కవర్ క్యాప్టెన్ సీట్స్ ద్వారా వస్తాయి. డోర్స్ నుంచి కూడా ప్లాస్టిక్ ట్రిమ్స్ చూడవచ్చు.
వైడర్ ఓపెనింగ్ ఫ్రంట్ డోర్స్ ఉన్నాయి, బాక్సీ డీసెంట్ గ్లాస్ ఏరియా, ఇక్కడంతా మీకు డీసెంట్ ప్లాస్టిక్స్ తోటి కవరప్ చేశారు. తార్ సిల్వర్ ఇన్సెట్స్ బ్రాండింగ్ డోర్ ట్రిమ్స్లో చూడొచ్చు. బ్లాక్ ప్లాస్టిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఉన్నాయి. రెస్టాల్ ప్లాస్టిక్ డీసెంట్ హోల్డర్స్, పవర్ విండోస్ సెంటర్లోనే ఉంటే సెంటర్ కన్సోల్లో, బాటిల్ హోల్డర్ మ్యాగజిన్ హోల్డర్గా పాకెట్స్లో ఉంది. నా సీట్స్ చూస్తే ఫ్రంట్ మీకు క్యాప్టన్ ఇండివిజువల్ అపాలస్ట్రీ సీట్ కవర్స్ విత్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ద్వారా ఉన్నాయి, విత్ ఫ్యాబ్రిక్ అండ్ సెమీ లెదర్ అపాలస్ట్రీ ద్వారా ఇక్కడ చూడొచ్చు కార్బన్ ఫైబర్ ఇన్సెస్ థీమ్ ద్వారా. సో ఫ్రంట్ సీట్స్ అనేవి ఇలాగుంటాయి. డాష్ ట్రిమ్లో కూడా ప్లాస్టిక్స్తో కవర్ చేశారు. హై గ్లాసీ ఏసీ వెంట్ సరౌండింగ్, క్రోమ్ ఇన్సెట్స్, డీసెంట్ ప్లాస్టిక్, ప్యాసింజర్ హోల్డర్, విండ్ ప్లేట్ అంటారు దీన్ని, మోడల్ నంబర్, సీరియల్ నంబర్ అండ్ మేడ్ ఇన్ ఇండియా విత్ ప్రైడ్ అనేది రాశారు. లాకబుల్ గ్లో బాక్స్, కాకపోతే చిన్న సైజ్ గ్లో బాక్స్ ఉంటుంది. ఓన్లీ వెహికల్ డాక్యుమెంటేషన్ పడతాయి. ఫ్రంట్లో ఇక్కడ మీకు స్పీకర్స్ ఉంటాయి. డాష్లో డోర్ మ్యాట్స్ అనేవి చూడొచ్చు. ఈ కార్లో 4 స్పీకర్స్ 2 రీడర్స్ వస్తాయి. రేట్ సీట్స్ వెళ్ళాలంటే జస్ట్ ఇలా పుష్ చేస్తే మనకు సీట్ అనేది ఫోల్డ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఎంత పర్సన్ అయినా కూడా వెళ్ళాల్సిందే. రేట్ సీట్ వెళ్ళాలంటే మేజర్ ప్రాబ్లం 3 డోర్లో ఇదే ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు 5 డోర్ రావడానికి రీజన్ అదే. మనకు ఆల్రెడీ వీడియో చేసిన డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. సరే ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి ఒకసారి లోపలికి వెళ్దాం. ఫుట్ స్టెప్ అక్కడ కాల్ పెట్టి లోపల ఉన్న కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపెట్టేస్తాం. చాలా రోజులు అయింది. ముందుగా మనకు స్పేస్ చూస్తేనే మీరు చూడొచ్చు ఇక్కడ డీసెంట్ అండర్ సపోర్ట్ అనేది ఉంటుంది. డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది. జస్ట్ ఇనఫ్ అనిపిస్తుంది. అడిక్వేట్ హెడ్ రూమ్ అంటుంది మనకు. నా హైట్ 5.7, ఇంత స్పేస్ ఇంత కవర్ అవుతుంది. అలాగే హోల్డర్ ఇస్తున్నారు మనకు. రెక్టాంగిల్ ఆఫ్ విండ్ గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ వస్తుంది రేర్ ప్యాసింజర్కి. కరెక్ట్ వీల్ మీదనే కూర్చోటం సీట్ అనేది చాలా ఎత్తేస్తుంది. అలాగే రూఫ్ మౌంటెడ్ స్పీకర్స్ ఉన్నాయి, రూఫ్ మౌంటెడ్ ట్విటర్స్ ఉన్నాయి. అలాగే ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్ ఒకటి సెంటర్లో ప్రొవైడ్ చేస్తారు. మిగతా అంతా హార్ట్ టాప్ ద్వారా, మిగతా అన్ని సేమ్ ఇలాగే ఉంటాయి. సీట్స్ పైన ఉంటాయి మనకు వీల్స్. అలాగే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 50-50 స్ప్లిట్ సీట్స్, ఐసెఫిక్ చైల్సీస్ మౌంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇద్దరు మాత్రం కంఫర్టబుల్గానే వెళ్ళొచ్చు, షార్ట్ జర్నీస్కి, లాంగ్ కాదు. డాష్ ఇలాగ ఉంటుంది మీకు, డీప్ ఫారెస్ట్రీ ఇలాగే బయటికి వెళ్ళాలి, ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు. అందులో స్పెషల్లీ నాకు ఇంకా కెమెరా పట్టుకొని లోపలికి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో సేమ్ పొజిషన్లో పెట్టడానికి హుక్ పట్టుకొని మనం సీట్ని ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్ బ్యాక్ పొజిషన్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంతకు మించి రేట్ సీట్స్కి వెళ్ళాల్సిన ఆప్షన్ అయితే మనకు ఇంకోటి అయితే లేదు 3 డోర్ తార్లో. సరే ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గానే ఉన్నాయి. 4 ఎయిర్ బ్యాగ్స్ కూడా అట్లీస్ట్ చేయలేరు. అందుకే బ్యాలెన్స్ తప్పిన ప్రతిసారి, యాక్సిడెంట్ అయిన ప్రతిసారి కూడా బతికే ఛాన్సెస్ చాలా తక్కువ అవుతున్నాయి తార్లో. ఇంకా మనకు ఏబిఎస్ ఉంటుంది, బ్రేక్ అసిస్ట్ ఉంది, సెంటర్ లాకింగ్ ఉంది, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, సీట్ బెల్ట్ వార్నింగ్, టైర్ పెజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబోజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్, హిల్ డీసెంట్, హిల్ అసిస్ట్, ఓవర్ స్పీడింగ్ అలర్ట్, ఇవన్నిటికి మించి గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 4 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. డిఫరెన్స్ ఒకసారి మనం డ్రైవర్ సైడ్ చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ గ్రే అండ్ బ్లాక్ ఇంటీరియర్స్ ద్వారా ఇలాగైతే కనిపిస్తుంది. బేసిక్ ఇంటీరియర్స్, టాప్ మోడల్ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు రేర్ వీల్ డ్రైవ్ అయినా. వైడర్ డోర్స్ ఓపెనింగ్గా ఉంటాయి, సేమ్ డిజైన్స్, సేమ్ ఫీచర్స్, కాకపోతే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉన్నాయి కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ అనేవి లేవు మీకు థర్డ్ 3 డోర్లో. డ్రైవర్ సీట్ మనకు మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కమాండింగ్ పొజిషన్గా ఉంది, అయినా కూడా హైట్ అడ్జస్ట్ ఇస్తున్నారు ఆప్షన్. గుడ్. 3 పెడల్స్ ఉన్నాయి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. అలాగే స్పీకర్ వస్తుంది ఇక్కడ ఫీచర్స్ చూస్తే ఆటో స్టార్ట్ స్టాప్ కంట్రోల్. ఇది మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవడానికి, బ్యాక్ వచ్చడానికి స్విచెస్ అన్ని ఇంతే మీకు. బ్రైట్నెస్ అన్ని కూడా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవాలి. మాన్యువల్కి ఇప్పటి కూడా పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అయితే లేదు. ఏసీ వెన్స్ పియానో, బ్లాక్ సరౌండింగ్స్, కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ట్రీట్మెంట్. ఇంకా ఫస్ట్ లుక్ ఇలా ఉంటుంది. రండి లోపల కూర్చొని మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఎలా ఉంటుందని డ్రైవర్ సైడ్ నుంచి ఒక్కసారి అయితే చూద్దాము. ఫస్ట్ లోపల స్టెప్ ఇన్ అవ్వడం కూడా పెద్ద టాస్కే, హైట్ ఎక్కువగా ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల. ఫస్ట్ లుక్ ఆఫ్ లేయర్ డాష్ డిజైన్ చూడండి మీరు. రేర్ వీల్ డ్రైవ్ది ఇలా కనిపిస్తుంది. డీప్ ఫారెస్ట్లో ఇంటీరియర్ ఎలాంటి కాస్మెటిక్ చేంజెస్ లేవు. టెక్ కనెక్ట్ ఫీచర్స్ నుంచి 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది. వైర్లెస్ అండ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూ సెన్స్ ఇన్బిల్డ్ యాప్ కనెక్టివిటీ, 4 స్పీకర్స్, ట్విటర్స్, రేడియో, బ్లూటూత్ కనెక్ట్, 2D ఆడియో ద్వారా వస్తుంది. సెట్టింగ్స్లో బ్రైట్నెస్, డిస్ప్లే, యూనిట్స్ అండ్ అడ్వెంచర్ సోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఎకో సెన్స్ వస్తుంది మనకు. సిస్టమ్ సెట్టింగ్స్, అడ్వెంచర్ కనెక్టివిటీ, బ్లూటూత్. అలాగే ఇవన్నీ హోమ్ వచ్చేస్తే మళ్ళీ మీకు ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఓల్డ్ స్కూల్గా అలాగే ఉంది. ఆఫ్ రోడింగ్ ఇదన్నీ చూడొచ్చు. పవర్, టార్క్, స్పీడో అండ్ రఫ్ రోడ్ మనకి ఇదంతా కూడా ఆఫ్ రోడింగ్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్, సెట్టింగ్స్, రేడియో ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇక్కడ కూడా బటన్స్ అన్ని చూడొచ్చు మీకు. ఫేవరెట్స్ అండ్ రోలర్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇదే కంటిన్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు ఇది ఎంఐడి డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెమీ కలర్డ్ 4.2 inchతో పాటు వస్తుంది. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్. దీంట్లో టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టమ్తో పాటు చూపిస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఓడోమీటర్స్ చూడొచ్చు, డిజిటల్ వస్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది మనకు. సో అలాగే డిఎఫ్ లెవెల్స్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 9.4 ఇస్తుంది. సో ఇవన్నీ సెంటర్ డిజిటల్లో. సెట్టింగ్స్లో వెళ్తే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా మీరు ఇక్కడ నుంచే చేసుకోవచ్చు.
అండ్ మూమెంట్ కానివ్వండి, సెలెక్ట్స్, అలాగే మీరు సెట్టింగ్స్ బ్యాక్ వచ్చేయచ్చు. మళ్ళీ నెక్స్ట్ చూస్తే మనకు ట్రిప్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ ఏ కానీ, ట్రిప్ బి, ఓడోమీటర్స్ అండ్ డిస్టెన్స్ ఏంటి, మళ్ళీ ఇవన్నీ కామన్గా అయితే మీకు డిజిటల్ అయితే సెంటర్లో చూపిస్తుంది. ఇన్ఫర్టైన్మెంట్ యాప్ డ్రైవ్ చేస్తే ఆ ఫీలింగే వేరే వస్తుంది, తర్వాత బెటర్స్ అని మళ్ళీ అనుకో. నా కమింగ్ టు ఇక్కడ బటన్స్ చూస్తే కూడా మీకు హోమ్ బటన్, రేడియో, కాల్స్, వాల్యూమ్ రోలర్ బటన్ ఆఫ్ అండ్ సిస్టమ్స్, వెహికల్ సెట్టింగ్స్, ఫేవరెట్స్ అన్నీ ఉన్నాయి. సెంటర్ కన్సోల్లో మీకు ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఉంది, రౌండ్ ఏసీ వెన్స్, హై గ్లాసీ ఫినిష్లో క్వాలిటీ బాగానే ఉంది. కానీ ఇప్పుడు కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ రావట్లేదు, మాన్యువల్గానే వస్తుంది. ఎలక్ట్రిక్ ఆపరేటెడ్ హెచ్ఐవిసి కంట్రోల్ అంటారు. కానీ ఇక్కడ ప్యాసింజర్ స్విచెస్, ఎయిర్ బ్యాగ్ సంబంధించి, సీట్ బెల్ట్ సంబంధించి, హ్యాజర్ లైట్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డీసెంట్, చైల్డ్ లాక్ సిస్టమ్ అని బండ్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. డీసెంట్గా ఉంది, వైర్లెస్ ఛార్జర్ లేదు, టైప్ సి యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి, 12 volts పవర్ సాకెట్ ఉంది. వైర్లెస్ ఛార్జర్ లాంటి ఫీచర్స్ అనేవి ఎక్స్పర్ట్ కూడా చేయవద్దు తార్లో ఇప్పటికీ. అలాగే 5 speed మాన్యువల్ గేర్ లివర్ స్టైలిష్గా అనేది. ఇక్కడ డమ్మీ ఉంది, ఆలోచిస్తున్నారా? 4-wheel డ్రైవ్ తీసుకుంటే అక్కడ ఆఫ్ రోడింగ్ గేర్ లివర్ వస్తుంది, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, 2 పవర్ విండోస్, ఫ్రంట్ విండోస్వి, 2 కప్ హోల్డర్స్, ఆమ్రెస్ట్ ఇప్పటికి కూడా లేదు, సెంటర్ ఆమ్రెస్ట్, అట్లీస్ట్ ఇండివిజువల్ ఆమ్రెస్ట్ కూడా ఇవ్వట్లేరు ఇప్పుడు కూడా చూసాను. నా స్టీరింగ్ గురించి మాట్లాడితే నార్మల్ స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్ కూడా రాదు, ట్విన్ పీక్ బటర్ఫ్లై లోగో న్యూ, ఆడియో మీడియా కంట్రోల్స్, ఇక్కడ సైడ్ రోలర్ వాల్యూమ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్, ఇక్కడ రైట్ సైడ్లో వాయిస్ కమాండ్స్, డీసెంట్ క్వాలిటీ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడితే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి, అది కూడా ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది, టిల్టెడ్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ లేదు, అంత స్పేస్ కూడా లేదనుకోండి, ఓన్లీ హైట్ అడ్జస్ట్ తోడే వస్తుంది. సిల్వర్ కానీ స్టీరింగ్ వీల్ వస్తుంది. అండ్ సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపెట్టాను ఇంతకుముందే. నార్మల్ వైపర్స్ లివర్సే, ఫంక్షన్స్ ఆటో లేవు, నార్మల్ హెడ్ ల్యాంప్స్ ఆటో ఫంక్షన్స్ లాంటివి ఎక్స్పోర్ట్ కూడా చేయదు. ప్లెయిన్ డాష్ డిజైన్, హార్డ్ ప్లాస్టిక్ ద్వారా మాన్యువల్ డిమ్మింగ్, IRVMA వస్తుంది. లాట్ ఆఫ్ కాస్ట్ కటింగ్ ఈ ప్రైస్లో కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా. ఇక్కడ ఎక్కడ కూడా లైట్స్ లేవు. అండ్ ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ ఉంది సన్వైజర్లో ప్యాసింజర్కి, ఇక్కడ సరే వ్యానిటరీ మిర్రర్ లేదు కానీ టికెట్ హోల్డర్ అయితే ఇస్తున్నారు అట్లీస్ట్. బ్లాక్ సన్వైజర్స్, బ్లాక్ హార్డ్ ప్లాస్టిక్ రూఫ్, వైట్ LED, సెంటర్లో రీడింగ్ ల్యాంప్ అదే, అలాగే డోర్ లైట్స్ కూడా అదే. సో ఇంతకు మించి తార్ గురించి చెప్పి నానోరే పోతుంది, ఇంతకు మించి ఒక్క ఫ్యూచర్ కూడా పెరగట్లేదు, ఏదో ఇస్తున్నారు. ఇంజన్ ఓపెన్ చేయాలంటే నాబ్ ఉంటుంది లివర్, కానీ మాన్యువల్గా మళ్ళీ మీరు ఎక్స్టీరియర్ లాక్స్ ఓపెన్ చేస్తేనే హుడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ చేయాలంటే ఇప్పుడు నాకు చాలా పెద్ద టాస్క్ అవుతుంది, అది లేపాలన్నా కూడా చాలా పెద్ద టాస్క్, పెట్టాలన్నా చాలా పెద్ద టాస్క్. ఇవైతే నాబ్స్ ఉన్నాయి, ఇది ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా సేఫ్టీకి అయితే ఇస్తారు. ప్రజెంట్ ఇంజన్ గురించి మాట్లాడదాం. రేర్ వీల్ డ్రైవ్లో మీకు డీజిల్ అనేది కొత్తగా 300 నుంచి అయితే మనం 2023లో చూసాము. D117CR-DE ఇంజన్ ఇది, 1497cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 cylinders, 16 valves, టర్బో చార్జర్ డీజిల్ ఇంజన్ అంటాం. 116 bhp పవర్ తీస్తుంది, 300 Nm ఆఫ్ టార్క్ వరకు విత్ 6 speed మాన్యువల్తో పాటు. అలాగే మీకు ఆటోమేటిక్ అనేది లేదు ఇందులో. మైలేజ్ 11 వరకు ఇస్తుంది. అలాగే మీకు పెట్రోల్ తీసుకుంటే సేమ్ అదే M-Stellan 150 TGDI పెట్రోల్ ఇంజన్. సో 1997cc, ఇన్లైన్ 4 cylinders, 16 valves, 150 bhp పవర్ తీస్తుంది, 300 Nm ఆఫ్ టార్క్ వరకు, 6 speed మాన్యువల్, 6 speed ఆటోమేటిక్. అది ఆల్రెడీ మనం 4-wheel డ్రైవ్లో పెట్రోల్ చూసాం కదా, అదే ఇంజన్ ఇందులో కూడా వస్తుంది రేర్ వీల్ డ్రైవ్లో. మైలేజ్ 15 అంటారు పెట్రోల్, కానీ 10 వరకు రియల్ వరల్డ్లో ఇస్తుంది. అన్నీ కూడా BS6 phase 2 ఇంజన్సే, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్సే, ఇప్పుడు కూడా ఎలక్ట్రిక్ పవర్తో రావట్లేదు. సో దీంట్లో మీరు 2.2 లీటర్ డీజిల్ తీసుకున్నా, 1.5 డీజిల్ తీసుకున్నా, అలాగే 2 లీటర్ పెట్రోల్ తీసుకున్నా, ఏ తీసుకున్నా కూడా ఈ ఫారెస్ట్ గ్రీన్ కలర్ అనేది అన్ని వేరియంట్స్ కూడా అవైలబిలిటీగా ఉంది. డీలర్ నుంచి యాక్సెసరీస్లో చూసుకుంటే కస్టమర్ ఫ్రంట్ అండ్ రేర్ ఆర్మ్రెస్ట్ అనేది మీరు డీలర్ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. 70 ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి, కంఫర్ట్ కిట్ లాంటి చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్, VVC మహేంద్ర విజిట్ చేయండి. ఎనీ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. డిస్క్రిప్షన్లో ఆల్రెడీ కాంటాక్ట్స్ అన్ని యాడ్ చేసాను ఎగ్జాక్ట్ ప్రైసెస్ కనుక్కోవడానికి. సో కాంపిటీషన్ మనకు జిమ్నీ 5 door వస్తుంది, గూర్కావ్ 3 door, రెండే ఉన్నాయి ప్రజెంట్ కాంపిటీషన్కి అయితే. ప్రజెంట్ ఉన్న మహేంద్ర కార్స్ మోడల్స్లో చూసుకుంటే బొలెరో నియో, తార్ 5 door ఇప్పుడు నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతుంది. స్కార్పియో క్లాసిక్, స్కార్పియో ఎన్, XUV3X, XUV700, మెరాజో ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది ఈ మంత్లో. స్కార్పియో గెట్వే అంటే మనకు పికప్ ట్రక్ లాగా ఉంటుంది. రాక్సర్ మనకు అది కూడా డిస్కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. పికప్ ట్రక్స్ అనేవి కూడా మహేంద్రలో అవైలబిలిటీగా ఉన్నాయి. దట్స్ ఇట్ గైస్, 2024 మహేంద్ర తార్ రేర్ వీల్ డ్రైవ్ డీప్ ఫారెస్ట్ ఎడిషన్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ వాక్ అరౌండ్. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వ్యూవర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూజ్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి పిల్ అండ్ రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేయండి. ఏ ఎడిషన్, బైక్, కార్, లగ్జరీ సెగ్మెంట్ ఏ కార్ రివ్యూ కావాలని కూడా కామెంట్ చేస్తే డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ట్రై చేస్తాను.